బజరంగ్ జూట్ మిల్లు వ్యవహారంలో పూర్తిగా రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వ్యవహారంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అలాగనే ఆయన సోదరుడు అంబటి మురళి మీద కూడా నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను బెదిరిస్తున్నారంటూ కార్మిక సంఘం నేత బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే మొదట ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ కేసు తీసుకోకపోవడంతో హైకోర్టుకు వెళ్లారు. కోర్టు ఆదేశాల ప్రకారం కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ బజరంగ్ జూట్ మిల్ స్థలం వ్యవహారంలో అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బాబురావు ఉన్నారు. చెప్పండి, అంటే అంబటి రాంబాబు అలాగనే వాళ్ళ బ్రదరు మురళి, సో వీళ్ళ మీద మీరు కేసు పెట్టారు, ఎందుకు, అసలు ఏం జరిగింది? మీ మీడియా మిత్రులకి జై భీమ్. మమ్మల్ని గుర్తించి మా దగ్గరకు వచ్చారు కాబట్టి మా యొక్క ఆలోచన విధానాలు మీతో పంచుకోవటానికి మేము ఉన్నాము. అంబటి రాంబాబు తమ్ముడు కార్మికుల వాటా మిల్లు అన్న సంగతి తెలుసుకొని మా డైరెక్టరు దాగోపాల్లోనని బుజ్జిగోపాల్లోనని వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళని బినామీలుగా పెట్టి ఈ ఆస్తుల్ని అక్రమ సేల్డీలు చేశారు. అంటే ఎన్ని ఎకరాలు బజరంగ్ జూట్ మిల్లు స్థలము, సో ఎన్ని ఎకరాలు వాళ్ళు ఇచ్చేశారు? మొత్తం 15 ఎకరాలు. అందుట్లో 2.5 ఎకరాలేమో అంబటి రాంబాబుకి, అంబటి ఎస్టేట్స్ పేరు మీదుగా 5 ఎకరాల 28 సెంట్లేమో మరి అంబటి ఆదిత్య ఇన్ఫ్రా అనే పేరుతోటి తోట చంద్రశేఖర్ తమ్ముడు, అంబటి రాంబాబు తమ్ముడు మురళి, వీళ్ళిద్దరూ డైరెక్టర్ల వేషంతో వచ్చేసి 50 కోట్లకి డెవలప్మెంట్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఇన్లీగల్ రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి నేను వాదించి నల్లబోడ సబ్ రిజిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగి కనుక్కున్నా. ఆర్టీఐ ద్వారాగా నాకు సమాచారం ఇవ్వయా, దీనికి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఉంటే ఒక కాపీ ఇవ్వు అన్న. అయ్యా మదర్ డాక్యుమెంట్స్ ఏం లేవు, అది రాజకీయ ఒత్తిడితో జరిగినాయే, కాకపోతే మీకు ఆ సేల్ డీడ్లో రాసుకున్నది ఉంది కాబట్టి అది మీరు వెళ్ళొచ్చు కోర్టుకి, కాబట్టి మీకు ఇది ఇస్తాం తీసుకోండి అన్నారు. సర్లే అని చెప్పేసి అవి తీసుకున్నాం. అవి తీసుకున్న తర్వాత ఈ కేసుల విషయంలో ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి అండగా ఉంటూ మరి ఎంత పద్ధతిలో మరి మా టైఅప్ చేసుకున్నారో ఏంటో కానీ మొత్తానికి టైఅప్లో ఉన్నారని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నాగా నేను పట్టించుకోవట్లా. నాకు అవసరం లేదు వాళ్ళతోటి, నా ఆస్తులు నేను కాపాడుకుంటానని నేను కోర్టులకు వెళ్ళాను అని చెప్పేసి నేను కామ్గా ఊరుకున్నా. అయితే నేను అనుకోకుండా 2023లో ఈ కేసుల గురించి కొంచెం పేపర్ స్టేట్మెంట్లు అవి ఇస్తుంటే కోలపూడి నరేంద్ర ఒకడు, అట్లాగే ఈ టీఎన్టీసీ యూనియన్ లీడర్ అంటే తెలుగుదేశం అనుబంధ సంస్థ గుంటుపల్లి శాసగిరి, వీళ్ళు ఒకళ్ళు మార్చి ఒకళ్ళు ఒకసారి అతను పిలిపించాడు, ఒకసారి ఇతను పిలిపించాడు. అతను పిలిపించి కోవలపూడి నరేంద్ర పిలిపించి నువ్వు కేసు వెనక్కి తీసుకుంటే ఎంతో ఆశిస్తున్నావు చెప్పు అని చెప్పేసి అన్నాడు. అయ్యా ఈ జూట్ మిల్లు కార్మికులు 40% వాటాలు మిల్లు అయ్యా, వాడు 2002 నుంచి కార్మికులు రావాల్సిన వాటాలు 960 కోట్లు కట్టాల్సి ఉంది, అతను కట్టలేదు, దాని మీద కోర్టులో కేసు వేశాను, మిల్లు ఆస్తులు మొత్తం మావే, అతనికి ఎలాంటి సంబంధం లేదు, అమ్మిన అతనికి సంబంధం లేదు, కొన్నవాడికి సంబంధం లేదు, కాబట్టి దీంట్లో మీ ప్రమేయం ఉండకూడదు. ఏదన్నా ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మాకు అనుకూలంగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేమంటే అవన్నీ కాదు, మేము మా లెక్క వేరుగా ఉంటుంది, నీ ఎవరేందో చెప్పు, అసలు పెద్దోళ్ళతో ఎందుకు పెట్టుకోండు అట్లా ఇట్లా అని చెప్పేసి అని బెదిరించాడు ఆయన. అయినా కానీ నేను నమస్కారం పెట్టి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత గుంటుపల్లి శాసగిరి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి పిలిపించాడు. నేను చెప్పినట్టు చేయవా, చాలా నువ్వు ఎంతో నష్టపోయావు, నువ్వు డబ్బులు తీసుకోకుండా నువ్వు కంపెనీ దగ్గర నువ్వు అట చేసి అని చెప్పేసి ఆయన టైఅప్ అది అని చెప్పేసి అంటే ఆయనకి నచ్చ చెప్పుకొని నా వల్ల కాదయ్యా అన్న. ఆ తర్వాత ఈ స్థలం ఏదైతే ఉందో ఈ స్థలానికి సంబంధించి అసలు స్థలం విలువ ఎంత ఉంది, వాళ్ళు ఎంత కొన్నారు, మీరు అంటే ఇక్కడ అంటే కాంట్రవర్సీ ఏంది అసలు? ఆ స్థలం వాల్యుయేషన్ వచ్చేసి మామూలుగా అయితేనేమో 50 కోట్లు ఖరీదు, 2.5 ఎకరం, దాన్ని 2 కోట్ల 1 లక్షకి రిజిస్ట్రేషన్ చేశారు. అది కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీర్మానం చేసి ఒక డైరెక్టర్గా మా దగ్గర నెల జీతగా ఉండ దాగోపాల్ లునానికి అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చినట్టుగా సేల్ డీడ్లో రాసుకున్నారు. దానికి మదర్ డాక్యుమెంట్ లేదని నేను అంటాం కాదు, సబ్ రిజిస్టర్ దగ్గర పోయి ఎవరైనా అడగమని కూడా చెప్తున్నాను నేను, వాళ్ళు కూడా ఇస్తారు.
అట్లాగనే 2014లోనేమో ఇన్ఛార్జి డైరెక్టర్ 60% వాటాదారుడు మిల్లు నష్టాల్లో ఉందని చెప్పేసి 5 ఎకరాలు 28 సెంట్లు, అది దాదాపుగా 350 కోట్ల రూపాయల ఖరీదు. ఇది మామూలుగా గవర్నమెంట్ రేటు ప్రకారం. ఈ మా ప్రైవేట్ రేట్ అయితేనేమో దాదాపుగా 1000 కోట్లు. అలాంటి ఖరీదు గల భూమిని తీసేసుకున్నారు. ఆ భూమిని తీసేసుకున్న తర్వాత ఈ లోతుపాతులు తెలుసుకున్నారు అంబటి బ్రదర్స్. వీళ్ళ అన్నదమ్ముళ్ళు ఇద్దరు కలిసి దావగోపాల్ బిజ్జి గోపాల్ కలిసి కార్మికుల నోట్లో మట్టి కొడుతున్నారు, మనల్ని అడ్డం పెట్టుకుని దెంగటం చూస్తున్నాడు, ఏళ్ళని ఏళ్ళు దెంగితే పోయింది కదా అనే ఆలోచనలో ఉన్న టైంలో, కోవిడ్ టైంలో మరి ఈయన పెద్ద ఆయన బిజ్జి గోపాల్ గారు చనిపోయాడు. చనిపోయిన వెంటనే ఇతన్ని అటాక్ చేసి దావగోపాల్ని రాజీనామా చేపించేసి వాళ్ళు డైరెక్టర్గా ఈస్ట్ ఇండియా కంపెనీ తరపు నుంచి ఉన్నట్టుగా, అంటే రాజకీయం ఉంది కదా, వాళ్ళు అట్లాగా మేనేజ్ చేసుకొని అన్నింటిలో డైరెక్ట్గా ఉన్నాడని చెప్పేసి అని మొన్న ధూళిపాల నరేంద్ర గారు పత్రికలో ప్రచురణ చేస్తే నేను చదివి తెలుసుకున్నా. అంతేగాని ఈ పూర్తిగా ఇది నాకు తెలియదు. అతను బెదిరించి సొంతకాలు పెట్టించి అతను తండ్రి తరిమారు, అది డైరెక్టర్ పదవిలో ఇతను ఉన్నాడు మురళి అనేది, అది నాకు పూర్తిగా తెలియదు, ఈ ద్వారా తెలిసింది. ఈ పరిస్థితుల్లోనంటే ఈ మన సార్వత్రిక ఎన్నికలకి నేను గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఎంపీగా పోటీ చేస్తుంటే, ఇండిపెండెంట్గా చేస్తుంటే ప్రచారంలో కరపత్రంలో బజరంగ జూట్మిల్లు లావాదేవీల గురించి, కేసుల గురించి, మనకు రావాల్సిన వాటాల గురించి, నన్ను నమ్మి నాకు ఓట్లేస్తే 3000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తానని, దీన్ని డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి అంబటి రాంబాబు బ్రదర్స్ని ఇంటికి వెళ్ళగొడదామని చెప్పేసి, వాళ్ళని జైలుకు పంపిద్దామని చెప్పేసి ఏదో అట్లా మాట్లాడా. దీని మీద వాళ్ళు అన్నదమ్ముళ్ళు మన ఇది మిర్చి అడ్డుకు ఆపోజిట్లో మన శవాల దొడ్డి దగ్గర మేము ఆ ఏరియాలో కరపత్రాలు పంచుతుంటే ఎవరో ఇద్దరు వచ్చేసి నేను రాంబాబు గారు పిలుస్తున్నారంటే నా పక్కన ఇద్దరిని తీసుకొని వెళ్ళాం. ఆ కార్ దగ్గర ఇంకొక అతను బరబర ఎదురు వచ్చేసి మీ ఇద్దరు ఆగండి, బాబురావు గారితో మాట్లాడతాడు. నేను అక్కడనే పోతే నాకు ఆయన ఇక ఇష్టం వచ్చినట్టుగా వార్నింగ్లు ఇచ్చి, నువ్వు ఎట్లా చేస్తావో చూస్తాను, నేను అట్ట చేస్తాను, నేను ఎట్ట చేస్తానని చెప్పేసి అని, నువ్వు కరపత్రాలు కూడా పంచడానికి వీల్లేదని చెప్పేసి అని ఇట్లా వార్నింగ్లు ఇస్తే నేను నమస్కారం పెట్టి వచ్చేసాను. అంటే ఏమని బెదిరించారు? ఇప్పుడు అంబటి రాంబాబు బెదిరించారని చెప్పారు, అంబటి మురళి కూడా వాళ్ళిద్దరి మీద మీరు పెట్టారు కదా, సో వాళ్ళిద్దరు మిమ్మల్ని ఏమని బెదిరించారు? ఇద్దరు కాదు, అంబటి రాంబాబే వార్నింగ్ ఇస్తున్నాడు, పక్కన ఆయన కూర్చున్నాడు, అహంభావంగా కూర్చున్నాడు. వాళ్ళ అన్నని నిరోధించకుండా అతను సహకరించినట్టుగానే నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇద్దరి మీద పెట్టాల్సి వచ్చింది. నన్ను కొంచెం దుర్భాషలు మాట్లాడారు. నువ్వు ఎంత తోడిరా, నువ్వు ఎంత మనగాడివి, నీ కులమేంది, నువ్వేంటి, నీ వెనకాల ఎవడున్నాడు, అట్లాగని చెప్పేసి నన్ను దుర్భాషలాడారు. సో అంటే నిజంగా ఇప్పుడు వాళ్ళు చేసుకునేది ఏదైతే బజరంగ్ జూట్ మిల్లుకి సంబంధించినటువంటి స్థలాలు ఏదైతే చట్టబద్ధంగా జరగలేదంటారా? లేదు, చట్టబద్ధంగా జరగలేదు కాదు. అసలు కార్మికుల వాటాల గురించి నేను హైకోర్టులో మాట్లాడేటప్పుడు హైకోర్టు జడ్జి గారే స్వయంగా అన్నాడు, మీకు 97లోనే వాటాలు పోయినాయి కదా, మీకు తెలియదా అన్నాడు. నాకు తెలియదయ్యా, ఇదిగో చూడు అని ఇచ్చాడు. బిఏఎఫ్ఆర్ థర్డ్ బెంచ్ 97లో ఇచ్చింది. కార్మిక సంఘాలకి మాకు వివాదాలు ఉన్నాయి, మళ్ళీ పెట్టుబడుల కోసం కొన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటున్నాము, త్వరలోని వివాదాలు సరించుకొని మీకు మళ్ళీ మేము అగ్రిమెంట్ చేస్తామని చెప్పేసి బిఏఎఫ్ఆర్కి ఇస్తే వాళ్ళు ఈ ఆర్డర్ ఇష్యూ చేశారు. కానీ అన్నింటిలో కార్మికుల వాటాలు తొలగించినట్టుగా ఏ పేజీలో కానీ ఏ పేరోలో కానీ ఉందో లేదో మీరు చెప్పండి నాకు అని చెప్పేసి నేను మళ్ళీ జడ్జి గారిని అడిగితే మీరు కౌంటర్ ఏంటి అయ్యా ఈ 2 కేసులకి అన్నాడు. సార్ కౌంటర్ వేయొద్దండి, వాటాలు ఇవ్వని మీరు స్వయంగా అన్నారు కదా, వాటాలు లేనప్పుడు ఇంక టైం వేస్ట్ ఎందుకు, కోర్టుకు టైం వేస్ట్ ఎందుకు, నేను చదువు రాని వాడిని, నేను కార్మికుడిని, నేను కోర్టుల చుట్టూ తిరగటం ఎందుకు, నన్ను నమ్మి చాలామంది డబ్బులు ఇచ్చారు, లాయర్లకు చాలామందికి నేను ఇట్లా కట్టాను, మళ్ళీ వాళ్ళు మోసం చేస్తున్నారని నేను జడ్జిల మీద లాయర్ల మీద కూడా నేను బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాను, ఇంకెందుకు అయ్యా టైం వేస్ట్, లేదు అని మీరు ఖచ్చితంగా అన్నారు కదా, అది ఆర్డర్ ఇవ్వండి అన్న. ఇవ్వలా, కాదు నీకు 29 కేసు అన్నాడు. సర్లే అని చెప్పి వచ్చేసాను నేను. సో ఇప్పుడు అంబటి రాంబాబు మీద అలాగనే వాళ్ళ బ్రదరు మిగతా వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? అది చూస్తాను, ఇక్కడే ఉంది. చెప్పండి. కాదు చూసి చెప్తా. ఇది ఒకసారి చూడు, ఇదిగో ఇది ఒకసారి చూడండి. ఎవరిచ్చింది ఇది కాగితం, ఈ ఆర్డర్ కాపీ? సబ్ రిజిస్టర్, నల్లపాడు సబ్ రిజిస్టర్ గారు మాకు ఇచ్చారు. మేము కోరిన
మదర్ డాక్యుమెంట్స్ లేవు అని చెప్పని ఇచ్చాడు. అదే సెక్షను 504 ఒకటి, ఆ తర్వాతనేమో ఎస్సీ అట్రాసిటీ ఇదిగో ఎఫ్ఐఆర్. ఇది అంబటి రాంబాబు బ్రదర్స్ మీద మా డైరెక్టర్లు అయినటువంటి దావుగోపాల్, బిర్జుగోపాల్ వీళ్ళిద్దరూ కలిసి భూమిని భూదోపిడీ చేశారని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా ఇన్లీగల్గా వాళ్ళు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేశారని చెప్పేసి అని వాళ్ళని భూదోపిడీదారులుగా ల్యాండ్ గ్యాబరింగ్ కింద వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పని మేము ఇది చేసాము. అయితే మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సెక్షను 506, 34 ఐపీసీ, తర్వాతనేమో 3/16 ఎస్సీ అట్రాసిటీ సెక్షన్లు పెట్టారు. కానీ మరి ల్యాండ్ గ్యాబరింగ్ కేసు పెట్టలేదు. రేపు సోమవారం మళ్ళీ ఎస్పీ గారిని కలిసి భూదోపిడీ దాని మీద మరి ల్యాండ్ గ్యాబరింగ్ కేసు పెట్టలేదయ్యా, సెక్షన్లు పెట్టలేదు ఇందుట్లో అని చెప్పేసి అని మరి దాని గురించి మేము మాట్లాడి మళ్ళీ ఎఫ్ఐఆర్ ప్రకారంగా వాళ్ళు ఏమంటే అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఎట్లా ఉందంటే గొళ్ళెం వేసి తిని తాళం మరిచి తిని అన్నట్లుగా ఉంది. నేను ఎంతో శ్రమతోటి 53 రోజులు తిరిగితే ఎట్టకేలకు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. అంటే గొళ్ళెం వేశారు, తాళం మర్చిపోయారు. ఎఫ్ఐఆర్ కట్టారు కానీ వాళ్ళని అరెస్ట్ చేయాలి, కోర్టుకు చూపించాల. అది సరైన పద్ధతి కాదు. పోలీసు వ్యవస్థ కూడా కొద్దిగా ఎలక్ట్గా ఉండాలి. పార్టీలతో మనకు సంబంధం లేదు. పార్టీల్లో దోపిడీలో 2 పార్టీలు కలిసే జరుగుతున్నాయి. ఈ బజరంగ జూట్మిల్ ఆస్తులు 1800 కోట్ల రూపాయల ఆస్తి. వీళ్ళిద్దరు కన్నేసి ఇద్దరు సావాసగాళ్ళుగా ఉండి చేస్తున్నారనేది ఇది నిదర్శనం. ఇప్పుడు నేను పెట్టిన కేసు వలన తెలిసిపోతుంది. మరి తెలుగుదేశం వాళ్ళు మాకు సపోర్ట్గా ఉండాలి, కానీ ప్రజలకి కంపెనీ ఇండైరెక్ట్గా లాక్కున్నవాడు భూదోపిడీ చేసినట్టు అంబటి రాంబాబు బ్రదర్స్కి కోఆపరేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రధానమైనది ఏంటంటే కార్మికుల నోట్లో మట్టి కొట్టి కోట్ల రూపాయలు చదువుకున్నామన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అది సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే బజరంగ జూట్ మిల్లు స్థలం వివాదం ఏదైతే ఉందో ఆ స్థలం విషయంలో పూర్తిగా చట్ట విరుద్ధంగా ఆ సంస్థకు సంబంధించినటువంటి 5 ఎకరాల 20 సెంట్లతో పాటు 2 ఎకరాలకు సంబంధించి అది మొదట అంబటి రాంబాబు, తర్వాత అంబటి రాంబాబు సోదరుడైనటువంటి మురళి, ఇంకొక వ్యక్తి, ఇద్దరు పేర్ల మీద కూడా డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో దీని మీద తాను కోర్టుకు వెళ్ళాను. అలాగనే దీనికి సంబంధించి తనకి బెదిరింపులు కూడా ఎదురయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే తాను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు కూడా నమోదు చేశారని చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.